ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు పాణ్యం ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి. తన హయాంలో చేసిన భూ కబ్జాలు బయటపడతాయని చంద్రబాబు అండ్ కో దీనిపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పేదల భూములకు రక్షణ కల్పించేందుకు చట్టం ఉపయోగపడుతుందంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఈసీ సీరియస్ అయింది. ఏదైతే సిఐడికి ఆదేశాలు ఇచ్చింది, వివరాలు పూర్తిగా కనుక్కొని దానికి ఒక నివేదిక సమర్పించాలంటూ ఈసీ సిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే టీడీపీ నాయకుల ప్రచారం ఉందో అది పూర్తి స్థాయిలో అవాస్తవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు మేరకే ఈసీ స్పందించిన పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటారు? రోజుకు ఒక అసత్య ప్రచారాలు చేస్తుందని అనుకోవచ్చా టీడీపీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. దాని గురించి వాళ్ళ మనస్తత్వాన్ని కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఎవరు మార్చుకునే పరిస్థితిలో లేరు. కానీ ఒకటి బాధాకరం ఏమంటే మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడేది కూడా ఒకటే, నిజాలు మాట్లాడితే బాగుంటుంది, నిజాలు మాట్లాడకుండా ఒకరి మీద బురద చల్లేది మాత్రం అది మంచి పద్ధతి కాదని చెప్పడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినది. మనం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాల కిందట ఈ భూ సర్వేలు జరిగినాయి. అంతకుముందు బ్రిటిష్ కాలంలో అయితేనేమో కొద్దిగా పాపం చాలామంది భూములల్లో కూడా ఇప్పుడు మనం కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళ అన్ని అనుభవంలో ఉండి కూడా వాళ్ళకు భూముల మీద హక్కు లేని పరిస్థితి. అటువంటి వాళ్ళకు హక్కులు కల్పించాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోను కూడా అమలు పరచకపోవడంతో పాటు తెలుగుదేశం వెబ్సైట్లో పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారంటే వాళ్ళని ఎట్లా మనం ఆలోచన చేయాలని చూడండి. ప్రజలు వాళ్ళని నమ్మని ఎందుకు చేస్తుండొచ్చు అంటే ఒక సైడ్ చూస్తే మీరు చెప్తున్నారు ఏదైతే ఇచ్చిన హామీలని చంద్రబాబు నెరవేర్చారు, మాట తప్పుతాడు, ప్రజలు మరొకసారి మోసం చేస్తారని ఇటువంటి ఆరోపణలు తీసుకురావడము, ప్రజలను తప్పుదోవ పట్టించడము ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కబ్జాలు చేసే వాళ్ళకందరికీ భయమే. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే, చట్టం వస్తే అందరికీ భయమే. ఇప్పుడు ఎవరెవరైతే ఈ భూములల్లో తీసుకున్నారో వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఓపెన్ అయిపోతాయి. మనం ఎవరం దాచిపెట్టడానికి లేదు. ఇప్పుడు ఎవరి పేట ఎంత ల్యాండ్ ఉంది, పలానా ల్యాండ్ ఇది ఎవరి పేట ఉంది, మొత్తం అంతా అవన్నీ వస్తాయి. అవన్నీ వస్తే ఇలా జాతకాలు బయటపడిపోతాయి. అమరావతిలో ఎంత దోపిడీ చేసినారు, ఏం కథ అనేది తెలుస్తుందనే దానికి భయపడి మా బినాములైతేనేమో వాళ్ళైతేనేమో అందరూ కూడా ఈ యాక్ట్ రాకుండా అడ్డపడాలి, ఇది ప్రజలలో ఏదో చేయాలనే ఉద్దేశం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇచ్చిన మాట ప్రకారంగా 2019లో మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. అది ఓర్వలేకనే తన మేనిఫెస్టోలో అసాధారణమైన ఆ యొక్క హామీలు నెరవేరని విధంగా ఆ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచారు. అది ఎక్కడ తప్పుపడతారో ప్రజలనే ఒక ఉద్దేశంతోనే కావాలనే ఇటువంటి ప్రచారాలు చంద్రబాబు చేస్తున్నారు. ఈ యొక్క యాక్ట్ అనేది అమలు అవుతే ఖచ్చితంగా అతను చేసిన దందాలు, అతని నాయకులు చేసిన ఏదైతే భూదందాలు ఉంటాయో అవన్నీ బట్టబయలుతాయి అనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రచారాలు, తప్పుడు ప్రచారాలకు చంద్రబాబు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.